ఇంటర్నల్ పైల్స్ డేంజర్, బ్లడ్ లాస్ ఎక్కువైతుంది. ఎక్స్టర్నల్ పైల్స్ ఏమో బాధ పెడతాయి, నొప్పి, లోపల బవల్ మూమెంట్స్ వచ్చినప్పుడు వెంటనే వెళ్ళిపోవాలి. నేను పోతే బాధ భయం అని చెప్పి ఆపేసారు అనుకో, ఇంపల్స్ రివర్స్ పోతాయి, ఆ ఫంక్షన్ కోల్పోతుంది పేగులల్లో. హోమియోపతి శాశ్వత మూలాలను దొరికిస్తుంది. డ్రగ్ పడ్డదంటే ఇమ్మీడియట్ రిజల్ట్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇప్పుడు ప్రెసెంట్ మనతో ఉన్నారు ప్రముఖ హోమియోపతిక్ డాక్టర్ దండెపు బసవానందం గారు. హోమియోపతి మెడిసిన్ అంటేనే ఇది చాలా స్లోగా పని చేస్తుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాంటిది పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా అంటే ఇవి చాలా నొప్పితో కూడుకున్న ప్రాబ్లమ్స్. ఇలాంటి వాటికి హోమియోపతిలో కంప్లీట్ ట్రీట్మెంట్ అండ్ ఇమ్మీడియట్ పెయిన్ రిలీఫ్ ఉంటుంది అని అంటున్నారు డాక్టర్ దండెపు బసవానందం గారు. ఆ ట్రీట్మెంట్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సార్, అంటే ఫస్ట్ ఇలాంటి పైల్స్, ఫిస్టులా అంటేనే అది చాలా పెయిన్ఫుల్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఆ పెయిన్ వస్తే ఆ హోమియోపతి కన్నా ఇంకా ఆయుర్వేదిక్ ఇంకెక్కడికైనా వెళ్ళాలన్నా ఫస్ట్ ఆ పేషెంట్ థింక్ చేస్తారు, అరే ఇంత ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ కోరుకుంటారంటే అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది కాబట్టి. మరి మీరేమో హోమియోపతి మెడిసిన్ పనిచేస్తుంది అని అంటున్నారు, అలా ఎలా? మామూలుగా ప్రజలకు పైల్స్ అంటే ఏంటి, ఫిషర్ అంటే ఏంటి, ఫిస్టులా అంటే ఏంటి అనేది సబ్జెక్ట్ తెలవాలి. ఎందుకోసం వస్తుంది, ఏ కారణం వల్ల అవి వస్తాయి తెలియదు. తెలిసిన కొంతమందికి బాధల్లో కనిపించిన వాళ్ళు కూడా చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. చెప్పుకోలేక డాక్టర్ దగ్గర పోలేక లోపల బాధలు పడుతూ చెప్పుకోలేరు. అట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళ కారణం ఏంటంటే, మామూలుగా పైల్స్ అనేటివి మెడికల్ టర్మినాలజీలో హెమరాయిడ్స్ అంటారు. హెమరాయిడ్స్ అంటే బ్లడ్, రక్తనాళాలు. మన పొట్టలో తీసుకున్న ఆహారంలో ఇన్ఫెక్షన్స్ కానీ అపరిశుభ్రమైన ఆహారం తిన్నప్పుడు లోపల లార్జ్ ఇంటెస్టైన్లో ఈ ఇన్ఫెక్షన్ బాగా తయారై ఇన్ఫ్లమేషన్ వస్తుంది, కొలైటిస్ అంటారు దాన్ని. దానివల్ల ఆ రెక్టమ్ దగ్గర, యానస్ దగ్గర రక్తనాళాలు బల్జ్ అయిపోయి బయటకు పొడుచుకొస్తాయి. దాన్నే హెమరాయిడ్స్ అంటారు. మనం స్టూల్ పాస్ చేస్తున్నప్పుడు ప్రెషర్తో పాస్ అయినప్పుడు, లేకపోతే హార్డ్ స్టూల్ వచ్చినప్పుడు అది రాపిడ్ చేయడం వల్ల ఆ బ్లడ్ వెజిల్స్ రప్చర్ అయిపోయి బ్లీడింగ్ అవుతుంది, రక్తస్రావం అవుతుంటుంది. అందులో పైల్స్లో 2 రకాలు, మళ్ళీ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ అంటే యానస్ దగ్గర బయట కనిపిస్తాయి. కడుక్కునేటప్పుడు ఏలుకు 2-3 తగులుతున్నాయి సార్ అంటారు, వాళ్ళకి తెలియదు పైల్స్ అని. ఈ బాధపడకుండా చెప్తారు, ఇట్లా పడుతుంది తగులుతుంది సార్ అంటే. అవి పైల్స్. రక్తనాళాలు అనేటివి బయటకు పొడుచుకొస్తున్నాయి, ఎందుకంటే మీద లేయర్ ఎగిరిపోయింది కదా. రక్తనాళాలు లోపల ఉంటాయి. ఇప్పుడు ఈ చర్మం మీద లోపల ఉన్నది, ఇవి కనిపిస్తున్నాయి, కనిపించాయి. దీని మీద చర్మం తీసేస్తే రక్తనాళాలు బయటకి ఇట్లా పొడుచుకొస్తాయి. అంటే రక్తనాళాల యొక్క బలహీనత వల్ల, రక్తనాళాల ఈ లోపల ఉన్న పొర ఎగిరిపోవడం వల్ల బ్లడ్ వెజిల్స్ అన్ని బయటకి ఇట్లా పొడుచుకొస్తాయి. దాన్ని హెమరాయిడ్స్ అంటాం, పైల్స్ అంటాం. ఎక్స్టర్నల్. ఇంటర్నల్ పైల్స్ అంటే కూడా ఇంటర్నల్ లోపల లూమిన్ ఉంటుంది కదా, స్టూల్ పాస్ అయ్యి లార్జ్ ఇంటెస్టైన్, ఆ రౌండ్ లూమిన్లో బ్లడ్ వెజిల్స్ అన్నీ ఇట్లా దానికి అడ్డం వస్తాయి తవ్వకు. అప్పుడు స్టూల్ ఫోర్స్ఫుల్గా వచ్చినప్పుడు ఆ బ్లడ్ వెజిల్స్ రప్చర్ అయిపోతాయి. బ్లడ్ వెజిల్స్లో ఉన్నది బ్లడ్డే కదా, ధారాళంగా బ్లడ్ పోతూనే ఉంటుంది. ఇంటర్నల్ పైల్స్ డేంజర్, ఎందుకు, బ్లడ్ లాస్ ఎక్కువైతుంది. ఎక్స్టర్నల్ పైల్స్ ఏమో బాధ పెడతాయి, నొప్పి, కూర్చొని నడవని పెద్ద బాధ అవుతుంది అంటారు. మోషన్ పోవాలంటే భయపడతాం సార్, పెద్ద యుద్ధానికి పోయినట్టు ఉంటుంది నాకు అని అంటాడు. ఇలా ఒక పొద్దున ఒక పేషెంట్ అంటాడు, మోషన్ పోవాలంటే నాకు యుద్ధానికి పోయినట్టు భయం అయితే చెంపులు పెట్టుకొస్తాయి సార్, ఎందుకంటే రాదు, ఆ పైల్స్ ప్రాబ్లం ఉందంటారు. అట్లనే వాళ్ళు ఆపుకోవడం వల్ల, పోవద్దని చెప్పి దాన్ని ఆపుకోవడం వల్ల కాన్స్టిపేషన్ వస్తుంది. స్టూల్ పాస్ చేయకపోతే, టైం చేయకపోతే, లోపల బవల్ మూమెంట్స్ వచ్చినప్పుడు వెంటనే వెళ్ళిపోవాలి. నేను పోతే బాధ భయం అని చెప్పి ఆపేసారు అనుకో, ఇంపల్స్ రివర్స్ పోతాయి, స్టూల్ మళ్ళీ నెక్స్ట్ టైము ఆ ఫంక్షన్ కోల్పోతుంది, పేగులల్లో పంపింగ్ రాదు, కాన్స్టిపేషన్ అవుతుంది, వారం రోజులైనా మోషన్ రాస్తారంటారు. కాబట్టి స్టూల్ ఎప్పుడు వచ్చినా ఆపొద్దు, వాటి బవల్ మూమెంట్స్ వస్తుంటాయి, వాటిని ఇంపల్స్ అప్ టు డౌన్వర్డ్స్ వస్తుంటాయి కదా. వచ్చినప్పుడు నువ్వు ఆపినావు అనుకో, లాక్ చేస్తే రివర్స్ పోతాయి అవి, దాని ఫంక్షన్ నార్మల్ ఫంక్షన్ కోల్పోతుంది. ఎక్స్క్రియేటరీ సిస్టమ్ అది. కాబట్టి ఈ పైల్స్ అనేటివి తినే ఫుడ్ పాయిజన్ వల్ల పొట్టలో, పెద్ద పేగులలో అల్సర్స్ ఫామ్ అయ్యి ఇన్ఫ్లమేషన్ అయినందుకు అవి బయటకు పొడుచుకొస్తాయి. దానికి భయపడే వాళ్ళు వేరే ఇతర నాటు వైద్యులు ఏం చేస్తారు, ఆ పైల్స్కు తోకలకు దారం కట్టడము, లేకపోతే వాటిని కట్ చేయడము చేస్తారు. కట్ చేస్తే పోతుందా?
దాని బ్యాక్గ్రౌండ్ లోపల ఇన్ఫ్లమేషన్ ఉంది కదా, కొలైటిస్ ఉంది, అది ఎటు పోతుంది, మళ్ళీ దాని పక్కకే 2 పెట్టుకొస్తుంది. కొమ్మ చెట్టుకు కొమ్మ అడ్డం వస్తుందని చెప్పి కొమ్మ నరికేస్తే ఏమవుతుందమ్మా, ఇంకో కొమ్మ పెరుగుతుంది కదా, 2-3 మంత్స్లో 2-3 కొమ్మలు వస్తాయి, ఒకటి కాదు, దానికి 4 కొమ్మలు వస్తాయి. అవును, మళ్ళీ ఒక 3 నెలల్లో అది మొత్తం అడ్డం వచ్చేస్తాయి. దాని మూలం ఏందనేది గుర్తుపట్టి కొమ్మని తీసేస్తే అది రూట్ నుంచి తీయాలి. అంతే. హోమియోపతిలో పైల్స్ రావడానికి గల కారణం ఏంటంటే నువ్వు తినే ఫుడ్ పాయిజన్ అవుతుంది, నువ్వు పొట్టకు ట్రీట్మెంట్ చేయాలి మొదలు. పొట్టలో ఉన్న ఇన్ఫెక్షన్ పోయేటట్టు చేస్తే పైల్స్ ఆటోమేటిక్గా డిసప్పేర్ అవుతుంది. కాబట్టి పొట్టును మీద ఉన్న తోకలు కోయడము, పైల్స్ కోసేసి ఏదో దారం కట్టేస్తే పోయేది కాదు, అది తప్పు, బ్లైండ్ ట్రీట్మెంట్. దాని బ్యాక్గ్రౌండ్ రూట్ ఏంది, ఇంటెస్టైన్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ పోయి ఆ ఇన్ఫ్లమేషన్ పోయి అవి ఆరోగ్యంగా అయినప్పుడు తిన్న పోషకాలు అబ్జర్వ్ చేసుకుంటే మనం పుష్టికరంగా మంచిగా ఉంటాం. అవి ఉండడం వల్ల మనం తిన్న పోషకాలన్నీ కూడా స్టూల్లో వెళ్ళిపోతాయి. లోపల ఉన్న వైటల్ ఫోర్స్ సిక్ అవుతుందో మన ఫిజికల్ బాడీ సిక్ అవుతుంది అన్నాడు. ఈ డాక్టర్లు ఏమంటారు, ఫిజికల్ బాడీ సిక్ అయింది, ఇంజక్షన్ కూర్చోడు, ఐవీలు పెట్టు, ఇవి పెట్టు అని ఫిజికల్ బాడీకి చేస్తాడు. ఫిజికల్ బాడీకి ఎంత చేసినా ఇంకా ఇప్పుడు సర్టిఫికేట్ వరకు వచ్చి చెప్పినా కదా, ఆయనకి 15 రోజుల నుంచి హింస పెట్టి పిల్లగాడు డాక్టర్ చూస్తూనే ఏడుస్తున్నాడు. నాకు అలా చూడగానే అబ్బానే కీక పెట్టిండు కదా హింస. నేను స్వీట్ పిలిచి నోటేసినాక నవ్వుకుంటా పోయిండు. ఇది బాధ లేకుండా హింస లేకుండా ప్రజలకు ట్రీట్మెంట్ చేసేదే. బాధతో వచ్చేటోడికి ఇంకా హింస పెట్టడం, కడుపు నొప్పి గడ్డ అయిందని ఆపరేషన్ చేస్తే వాళ్ళకి కోసి ఆపరేషన్ చేసి ఇట్లా వండ పెడతారు. ఈ ట్రీట్మెంట్ కరెక్ట్ కాదనుకొని అప్పుడే నిర్ణయించుకుండా ఆయన. ఇప్పుడు ఫిషర్స్ ఫిస్టులా వాటికి కూడా ఇప్పుడు ఈ పైల్స్ నుంచి ఏమవుతుంది, ఫిషర్స్ వస్తాయి. ఫిషర్ అంటే ఏంది, యానస్ రింగ్ చుట్టూ ఇట్లా క్రాక్స్ వస్తుంది, పగుళ్ళు అంటారు. కాళ్ళకు కొంతమందికి పగుళ్ళ రోగం ఉంటుంది, పాదాలు ఇట్లా ఇచ్చుకపోతాయి. ఆ యానస్ రింగ్ అనేది ఇచ్చుకపోతుంది. ఎప్పుడు ఇచ్చుకపోతుంది, కాన్స్టిపేషన్ ఉండి స్టూల్ హార్డ్గా లోపల నీరు అబ్జర్వ్ ఎక్కువ అయిపోయి స్టూల్ హార్డ్ అయిపోతుంది. కాన్స్టిపేషన్ వారం రోజులు దాకా మోషన్ పోకపోతే అప్పుడు ఆ స్టూల్ పాస్ అయ్యేటప్పుడు ఆ రింగ్ అనేది ఓపెన్ కాక ఫోర్స్ఫుల్గా నొక్కే వరకు ఈ క్రాక్ వచ్చేస్తుంది. దాన్ని ఫిషర్స్ అంటారు. ఫిషర్ వస్తే విపరీతమైన మంట, మోషన్ పాస్ అయినాక డే అంతా మండుతుంది, కూర్చోలేకపోతుంది సార్, నడవలేకపోతుంది సార్ అంటారు. ఎందుకు, మనం తిన్నటువంటి ఉప్పు కారం ఉంటుంది కదా, అది కూడా ఆ స్టూల్లో పాస్ అవుతుంది కదా, అక్కడ చెడింది కాబట్టి అక్కడ తగిలంగానే బగ్గున సెన్సరీ నర్వ్స్ ఉంటాయి, అక్కడ బగ్గున మండుతుంది. లోపల ఉన్నంత వరకు మంట ఉండదు, మన ఉప్పు కారం ఉంటుంది లోపల. అక్కడ మోటార్ నర్వ్ సప్లై ఉంటుంది, మనకు స్పర్శ జ్ఞానం ఉండదు అక్కడ. యానస్కు 2 ఇంచుల నుంచి కిందికి స్పర్శ జ్ఞానం ఉంటుంది. అక్కడికి రాగానే ఉప్పు కారం తగిలంగానే బగ్గున మండుతుంది. అది ఫిషర్స్. ఫిస్టులా అంటే వన్ ఆఫ్ ది ఓపెనింగ్ ఆఫ్ ది వన్ మ్యూకస్ మెంబ్రేన్ అదర్ ప్లేసెస్. అది ఒక పైప్ లైన్ ఏర్పడుతుంది. పైప్ లైన్ అంటే పేగుల నుంచి వస్తుందా, చిన్న పేగుల నుంచి వస్తుందా, పెద్ద పేగుల నుంచి వస్తుందా, ఒక పైప్ లైన్ బ్యాక్టీరియాస్ తెలుసుకుంటా ఈ బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయంటే ఇవి పక్కకి ఒక లైనింగ్ తయారు చేస్తాయి. యానస్ పక్కకే ఓపెనింగ్ చేస్తాయి. ఇంత కురుపులాగా బయటకు పొడుచుకొచ్చి అందులో నుంచి పసు చీము కారుతుంటుంది. లోపల ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ ఫ్లూయిడ్ అంతా కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు హోమియో మెడిసిన్ వేసుకుంటే ఎన్ని డేస్ లో క్యూర్ అవుతుంది వాళ్ళకి ఆ పెయిన్? ఇప్పుడు వాళ్ళు నా ముంగట నిలబడి కూర్చోబోయా అంటే కూర్చోరాని సార్ అంటాడు, ఏమే మంట నొప్పి సార్ కూర్చోలేను అంటాడు. అలాంటి వాళ్ళకు నువ్వు కూర్చోలేనని వచ్చినావు కదా, 24 అవర్స్లో నువ్వు కూర్చోవాలని నాకు నెక్స్ట్ మంత్ వచ్చాక కూర్చొని మాట్లాడాలని చెప్పి డోస్ వేస్తే నెక్స్ట్ మంత్ వచ్చి అద్భుతం సార్ అన్నాడు. అప్పటికి పెయిన్ రిలీఫ్ అవుతుందా వాళ్ళకి? లోపల ఇన్ఫ్లమేషన్ ఉంది, ఇన్ఫ్లమేషన్ తగ్గితే నొప్పి ఎక్కడిది, నొప్పి ఉండదు కదా. అలాంటి మందు హోమియోపతి శాశ్వత మూలాలను దొరికిస్తుంది. ఫైల్స్ కరిగిపోయినాయి, అందులో లోపల మీకు 1 month పడుతుంది అంటున్నారా? మీకు మార్పు వెంటనే వస్తుంది అమ్మా, 1-2 hours మాక్సిమం 24 hours తేడా కనిపిస్తుంది. మార్పు కనిపించగానే రోగం పోయినట. మరి ట్రీట్మెంట్ నీకు స్టార్ట్ అయింది, పని చేస్తుంది అని రిలీఫ్ వచ్చిందంటే అది నువ్వు స్టార్టింగ్ కరెక్ట్ రూట్లో ఉన్నట్టు. అది 2 నెలల 3 నెలల 6 నెలల పర్మనెంట్ క్యూర్ అవుతుందుకు మేము చెప్తాం, అది ఒక సిమ్టమ్ బట్టి. అప్పటిదాకా వాడుకుంటే శాశ్వతంగా ఆపరేషన్స్ లేకుండా ఇలాంటి ఫిషర్స్ వచ్చిన సిగ్గుపడకుండా డాక్టర్ దగ్గర ఓపెన్గా చెప్తేనే కరెక్ట్ మంది వస్తుంది.
రైట్. ముసుగులో కుదిలాట్లాగా ఏదో ఒకటి చెప్పకుండా పోతే దాన్ని మ్యాచ్ అయిన మందు పడదు. పడినప్పుడు రిజల్ట్ రాదు. టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. డాక్టర్ దగ్గర అన్నీ ఓపెన్గా చెప్పుకోవాలి సిమ్టమ్స్. హోమియోపతి ఒకటే సిమ్టమెటాలజీ, సిమ్టమ్స్ మీద ఆధారపడ్డది శాస్త్రం. చెప్పే సిమ్టమ్ బట్టే మందు ఇస్తాం. వాళ్ళకేమో ఫిజికల్గా కనిపించాలి డాక్టర్స్ కి. రిపోర్ట్లలో ఏమున్నదో చూస్తాడో కోసేస్తే పీకేస్తాడు. కాన్స్టిట్యూషనల్ థెరపీ లాగిస్తారు. కాన్స్టిట్యూషన్ నీ ఇంటర్నల్ డిరేంజ్మెంట్ ఎక్స్టర్నల్ గా సిమ్టమ్ చూపిస్తుందని చెప్పి హనుమాన్ గారి ఫిలాసఫీ. నీ లోపల సఫరింగ్ అంతా కూడా లక్షణాల రూపంలో బయటకు కనిపిస్తుంది. ఆ లక్షణాలను తీసుకొని మేము దాని బ్యాక్గ్రౌండ్ స్కాన్ చేస్తాము మైండ్తోని చేసి మందులు ఇస్తాం. అప్పుడు అది కరెక్ట్గా డ్రగ్ పడ్డదంటే ఇమ్మీడియట్ రిజల్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఈ ట్రీట్మెంట్ గురించి తెలియజేసినందుకు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.